రెమాల్ తుపాన్ తీరం వైపు దూసుకు వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో సాగర్ ద్వీపం ఖేపుపారా వద్ద తీరం దాటపోతోంది. మరోవైపు తీర ప్రాంతాల్లో 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు. రెమాల్ తుపాన్ ఒడిశా బెంగాల్ పై మెయిన్ ఎఫెక్ట్ ఉంది. బెంగాల్ ఉత్తర ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్లో దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కోల్కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్ సహా పలు జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. దీంతో అధికారులంతా అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 10,000 మందిని ఇప్పటికే షెల్టర్లకు తరలించారు. మొత్తం 25,000 మందిని తరలించబోతున్నారు. రెమాల్ తుపాన్ ప్రభావంతో కోల్కతా ఎయిర్పోర్ట్ లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. తుపాన్ తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయనుండటంతో ఇవాళ మధ్యాహ్నం నుండి 21 గంటల పాటు విమానాశ్రయంలో కార్యకలాపాలు సైతం నిలిపివేయబోతున్నారు. 394 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలను కూడా రద్దు చేయనున్నారు. కోల్కతాలో శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ను కూడా ఇవాళ సాయంత్రం నుండి 12 గంటల పాటు క్లోజ్ చేయనున్నారు. కార్గో, కంటైనర్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు ఆపేయనున్నారు. సీల్దా, హౌరా డివిజన్లో రైళ్లు కూడా రద్దు చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ నుండి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.